కాలు. ఎడమ కాలు మడుస్తున్నాను. మడిచిన తర్వాత ఇంటర్లింక్ చేసిన 2 చేతులతో బంధిస్తున్నాం. నడుముని తల భాగాన్ని స్ట్రైట్గా పెడుతున్నాం. పెట్టిన తర్వాత ఇప్పుడు ఛాతీ వైపు లాగుతున్నాం. లాగిన తర్వాత మడిమిని నేల వైపు పుష్ చేస్తున్నాం. ఇప్పుడు తల భాగం నుంచి ఛాతీ భాగం వరకు బ్యాక్ బెండ్ చేస్తున్నాం. నడుము నిఠారుగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎలా ఇంటర్లింక్ చేసిన 2 చేతుల్ని విడుదల చేస్తూ పాదాన్ని నేల వైపు పెడుతున్నాం. గడ్డం ఇది ఇలాగే ఉంచుతున్నాం. ఏం చేస్తున్నాం, ఈ గడ్డం ఏదైతే ఉంటుందో మోకాలి మీద పెట్టి ఇది సాగదీసినప్పుడు ఇక్కడ కూడా పెట్టచ్చు. ఇలా వస్తే లేదు అంటే నిఠారుగా ఈ యాంగిల్లో ముందుకు తీసుకురాం. ఎప్పుడైతే ఇలా తీసుకొస్తారో ఈ ఛాతీ భాగం ఏదైతే ఉంటుందో ఈ తొడ భాగానికి తగులుతుంది. మీకు ఎంత వస్తే అంతే చేయండి. ఇది పర్ఫెక్షన్ కాబట్టి ఈ విధంగా చేయాలని ఎవ్వరు కూడా ప్రయత్నించారు. అది నెమ్మదిగా మన కాళ్ళు అవే సాగుతుంది. ముందులో ఉన్నప్పటికీ ఇప్పటికీ మార్పు లేదా మీకు ఉంది కదా, అదేవిధంగా నెమ్మదిగా మనకు వస్తున్నాయి. మనం ఏం కంగారు పడద్దు, ఎట్లా వస్తే అట్లానే చేద్దాం. అది చేసే విధానం మాత్రం ఒక్కొక్క పోస్చర్లో ఎన్ని భాగాలు ఉంటాయో విడివిడిగా చేయండి అంతవరకు. ఇప్పుడు మెడని వెనక్కి పెడుతున్నాం. ఇంటర్లింక్ చేసిన 2 చేతుల్ని విడుదల చేసుకున్నాం. దాన్ని నేల మీద పెడుతున్నాం. 2 కాళ్ళని కలుపుతున్నాం. పైకి లేపుతున్నాం. లిఫ్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నడుము నుంచి తల భాగం వరకు నిఠారుగా పెడుతూ 2 పాదాలని నేల వైపు పుష్ చేస్తున్నాం. తర్వాత 2 అరచేతుల్ని 2 మోకాళ్ళ ఇలా పెట్టేటప్పుడు ఈ అరచేతులు ఏవైతే ఉంటాయో మోకాళ్ళ మీదకి వస్తే ఇది ఆటోమేటిక్గా మీకు స్ట్రైట్గా వస్తుంది. చూడండి, మీరు వేళ్ళు పెట్టారనుకోండి, వేళ్ళు పెట్టారు కాబట్టి మనం చేతులు పెట్టాక సహజంగా చాలామంది ఏంటంటే క్లియర్గా చెప్పడం లేదు కదా అన్నట్టు పాప వాళ్ళకి తెలిసిన విధానంలో వాళ్ళు పెట్టుకోం. కాబట్టి మనం ఏం చేస్తామంటే అరచేతులు ఎప్పుడైతే మోకాళ్ళ మీద పెడతామో ఆటోమేటిక్గా సాగుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే నెమ్మదిగా యథాస్థితికి వస్తుంది. 2 కాళ్ళని నెమ్మదిగా పుష్ చేస్తూ దాటి యథాస్థితిలో పెడతాం. ఇప్పుడు కుడి భుజాన్ని కుడి చెవికి, ఎడమ భుజాన్ని ఎడమ చెవికి ఆనిస్తున్నాం. చేతి 5 వేళ్ళు కూడా కలిసే ఉంటున్నాయి. మోచేతులు వంగకూడదు. తల భాగం నుంచి నడుము భాగం వరకు నిఠారుగా పెట్టండి. ఇప్పుడు నడుము నొప్పి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దయచేసి ఇదే పోస్చర్లో ఉంటారు. మిగిలిన వాళ్ళు మాత్రమే తల భాగం నుంచి నడుము భాగం వరకు ముందు వైపుకు బెంచ్ ఇలా బెంచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఈ హిప్ ఏరియాని చాలామంది లేపుతున్నారు. హిప్ ఏరియా లేపకూడదు. ఇది హైట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం చేయలేకపోతున్నారు. మామూలుగా ఏమవుతుందంటే హిప్ ఏరియాని కంప్లీట్గా మనం దీని మీద పెడతాం. సరే, ఫినిష్ అయితే